మధ్యలో జూలై 10న, అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న మధ్యలో, ఖరీఫ్ సీజన్ మధ్యలో జూలై 10న పంటలకు నీళ్ళు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులు ఇచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి, ఎండుతా ఉన్న పరిస్థితులు. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నా, ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రెయిన్స్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడ ఆ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు.